బడి రా వెళ్దాం. యా కమింగ్. ఎక్కడున్నావే? హే ఏం లేదు, ఇక్కడ చిన్న ఇష్యూ. अरे बैगन मजाक हो रहा है इधर. अरे हौला दिख रहा हूँ क्या? बीच में फोन उठा के कहीं को जा रहा? हेलो मैडम, कॉल कट करके इधर आओ. సూర్య నేను తర్వాత కాల్ చేస్తా, బాయ్. సో ఏమైంది బడ్డీ? నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. अगर अपने पैसे नहीं आए तो पूरा मीडिया को बुला के बदनाम कर देंगे इनको. ఒక్క నిమిషం నాకు సార్. అర్థమైంది సార్. వినండి సార్, ఒక్కసారి నా వినండి మాట సార్. వినండి, ఆగండి సార్, ప్లీజ్. ప్లీజ్. స్వాతి ఏమైంది? कौन है तू? मैनेजर. ఐఎమ్ టాకింగ్ టు హర్, జస్ట్ వెయిట్. ఓకే, యు నీడ్ టు. సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ us. I'll fix it for you, sir. ఏమైంది? సూర్య నిన్న ఆయన 4 lakhs చెక్ డిపాజిట్ చేశారు. వీడు డబ్బులు వేయాల్సిన అకౌంట్ నంబర్లో ఒక డిజిట్ 0 అని తప్పుగా టైప్ చేశాడు. నేను కూడా నోటీస్ చేయకుండా ఎంట్రీ చేశాను. వాట్? ఇప్పుడు అమౌంట్ వేరే అకౌంట్లో డిపాజిట్ అయింది. ఆ అకౌంట్ హోల్డర్ ఆల్రెడీ అకౌంట్ ని 0 బ్యాలెన్స్ చేస్తాడు. హీ వైప్డ్ ది అకౌంట్ క్లీన్. కాల్ చేస్తే రూట్ గా అది మీ తప్పు, వై వుడ్ ఐ రిటర్న్ ఇట్ అని కాల్ కట్ చేశాడు. మీరు చేసిన తప్పుకి మాకి ఏంటి? 4 लाख अभी सोना मेरे को. సార్, నా కూతురి కడుపులో ఏదో గడ్డ వచ్చిందని, అది క్యాన్సర్ అవుతుందని ఆపరేషన్ చేస్తానన్నారు. మా ఓనర్ దగ్గర అప్పు చేశాను సార్. నాకు ఇంకెక్కడ డబ్బులు దొరకవు సార్. ఆపరేషన్ చేయకపోతే खादर भाई काम करके रोने धोने से कुछ नहीं होता. इधर चलो. బాబాయ్ ఒక్క నిమిషం. ఆవాజ్ బడానే సి భీ కుచ్ నహీ హోగా నా. నాకు నీ బాధ అర్థమైంది. నాకు కొంచెం టైం, నేను సాల్వ్ చేస్తాను. Sir, 1 minute. Sujara, I don't want you to get involved in this. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏం చేస్తావు? బ్యాంక్లో నిజం చెప్పి బ్లాక్ లిస్ట్లోకి వెళ్తావా? నీ కెరీర్ స్పాయిల్ చేసుకుంటావా? సూర్య ప్లీజ్, మన కోసం ఆపేసిన దాన్ని మళ్ళీ నా కోసం మళ్ళీ స్టార్ట్ చేయకు. నో, యూర్ నాట్ డూయింగ్ దిస్. స్వాతి, ఇది నీ కోసం కాదు, మన కోసమే. అక్క అక్క, అదేదో హెల్ప్ చేస్తున్నా అంటున్నారు కదక్క, చేయని అక్క, వదిలే. ఏ నీకేం తెలీదు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళి బ్యాంక్లో చెప్పినా ఇమీడియట్ గా డబ్బులు ఇస్తారా? మినిమం 3-4 months పడుతుంది కదా. అప్పటి వరకు అమ్మాయి ఆపరేషన్ అవుతుందా? మేడం, మేడం, మేడం. లైఫ్ సేవ్. మేడం, సార్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది మేడం. మీరు చేసిన తప్పుకి నా కూతురి బలైపోవాలా? అయ్యో బేటీ, అయ్యో. మీకు విషయం చెప్పలేదు. రిలేషన్షిప్ మేనేజర్. ఇది నేను శాలరీ కోసం చేసే పని. కానీ బ్యాంక్లో నాకు నచ్చిన పని ఇంకొకటి ఉంది. అదే నా మరో ఐడెంటిటీ. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్కి చెక్ క్లియరెన్స్ వచ్చినప్పుడు ముందు ఆ చెక్ ఒరిజినలా కాదా అని యూవీ స్కానర్లో చెక్ చేస్తారు. మేకర్ అనే ఎంప్లాయీ దాన్ని ఎంట్రీ చేస్తారు. నెక్స్ట్ చెక్కర్ అనే ఎంప్లాయీ దాన్ని అప్రూవ్ చేస్తారు. ఏదైనా ఎర్రర్ ఉంటే ఇక్కడే క్లియర్ చేసేయాలి. స్వాతి తప్పు చేసింది ఇక్కడే. ఒక డిజిట్ మారిన విషయాన్ని తను నోటీస్ చేయలేదు. సో ఆ అమౌంట్ వేరే అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది. మీ కూతురికి ఏం కాదు బాబాయ్. 1 hourలో మీ డబ్బులు తిరిగి వస్తాయి. నన్ను నమ్మండి. 1 hour. देखेंगे. సూర్య వాట్స్ ద ప్లాన్? డబ్బులు క్రెడిట్ అయిన అకౌంట్ హోల్డర్ పేరేంటి? బెనీ డిసోజా. వాడి స్టేట్మెంట్ అండ్ సిఫ్ నెంబర్ కావాలి, అర్జెంట్. యా. సిఫ్ అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్. ఒక్కో అకౌంట్ హోల్డర్కి ఒక్కో యూనిక్ నంబర్ ఉంటుంది. కస్టమర్ బ్యాంకింగ్ హిస్టరీ మొత్తం ఆ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. బడ్డీ, వీడి ఫైనాన్షియల్ హిస్టరీ మొత్తం కావాలి బడి, ఇమీడియట్లీ. ఓకే. నెక్స్ట్ 1 hour నేను ఏది చెప్తే చెయ్యి, ఓకే? ఒక చాయ్ చెప్పు. నా బాట్ చెక్ బుక్ తీసుకున్నాను. అందులో 4 lakhs అని రాయి. 4 lakhs? నా అకౌంట్లో 12,000 ఉన్నాయి. చెప్పించేయి. అంటూ ఆ చెక్ని నీ కేడిఎఫ్సి బ్యాంక్లోనే డిపాజిట్ చేయి. డ్రాప్ బాక్స్లో వేకు, క్యాష్ కౌంటర్లో ఇవ్వు. అండ్ రిమెంబర్, మర్చిపోకుండా స్టాంప్ రిసిప్ట్ తీసుకో. ఇదంతా 11 లోపు జరగాలి. పొద్దున్న 11 గంటలకు ముందుగా డిపాజిట్ అయిన చెక్స్ అన్ని సేమ్ డే క్లియరెన్స్కి వెళ్ళిపోతాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. సూర్య చెప్పు. నీ టేబుల్ దగ్గరికి స్వాతి నవ్వులూరి 4 lakhs చెక్ వచ్చుంటా చూడు. ఒక్క నిమిషం. వచ్చింది. ఎంట్రీ చేయవా?
అకౌంట్లో 12,000 ఉన్నాయి సూర్య. ఐ నో, ఎంట్రీ చేయి. సూర్య ప్రాబ్లం అవుతుంది సూర్య. నెక్స్ట్ చెక్ టేబుల్ దగ్గర ఫైనల్ ఎంట్రీకి ఎంత టైం పడుతుంది? 3 hours. గుడ్. నువ్వు ఎంట్రీ చేసి బండిల్ లాస్ట్లో పెట్టు చాలు. సూర్య నేను చెప్పేది. లవణ్య, ట్రస్ట్ మీ, ఐ నీడ్ దిస్ గాడ్ డామ్ 3 hours. ఒకరు ఫెయిల్ అయితే నీకేం చెప్పాలో తెలుసు కదా. STT. సారీ, టైపో ఎర్రర్. దట్స్ ఇట్. చెప్పు. నీకు మీ బ్రాంచ్ మేనేజర్కి టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఎందుకురా? తన పని. ఆ మనిషి ఇక్కడ లేడురా. ఏ మనిషి అమ్మా? సార్, మర్చిపోయానమ్మా, ఈ రోజు నీ లాస్ట్ డే కదా. 4 లక్షలు కావాలి సార్. మర్చిపోయాను కదా, నాకు షుగర్ ఉందమ్మా. నో థ్యాంక్స్. సార్ 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 కొంచెం అర్జెంట్ కావాలి సార్. అప్పు అయితే నా దగ్గర లేదమ్మా. లోన్ అయితే అంత అర్జెంట్ రాదు కదా. నా అకౌంట్లో ఉన్న డబ్బులే కావాలి సార్. అది క్యాష్ కౌంటర్ లో అడగాలి కదమ్మా. సార్ అది మీరు ఆ సోఫియా టేబుల్ లో ఉన్న జాటింగ్ బుక్ ఎక్కడయ్యా? అది ఎక్కడ ఉందో కనుక్కుని అర్జెంట్ గా కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకురా. సోఫియా అని కాదయ్యా, జాటింగ్ బుక్ ని. ఒక్కసారి చూడండి సార్. నీ అకౌంట్ లో 40,000 కూడా లేవు. 4 లక్షలు అంటే ఎలాగమ్మా? బాట్ చెక్ డిపాజిట్ చేసా. లెటర్ బ్యాలెన్స్ చూడండి సార్, 4 lakhs. లెడ్జర్ బ్యాలెన్స్. ఆ అకౌంట్లో ఉంటేనే కదా సార్ ఈ అకౌంట్లో లెడ్జర్ బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. 4 lakhs ఈవినింగ్కి నా అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. ప్లీజ్, ఈ లోపు అర్జెంట్ పేమెంట్ చేయాల్సి ఉంది. కొంచెం మీరు హెల్ప్ చేస్తే నేను ఈవినింగ్ విత్డ్రా చేయాల్సిన అమౌంట్ ఇప్పుడే తీసుకుంటా. ప్లీజ్ సార్, ప్లీజ్ సూపర్ అమ్మా. బ్యాంక్ మేనేజర్ ఉన్న పవర్, లూప్ హోల్స్ అన్ని బాగానే తెలుసుకున్నావు. వీడు చేయట్లేదురా. ఐమ్ సో స్కూడ్. ఐ జస్ట్ డోంట్ నో వాట్. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? సాయి సాయిరామ్. ఓం సాయిరామ్. ఇప్పుడు ఆయనతోటి ఎందుకమ్మా? నాకు జాటింగ్ బుక్ గురించి ఐడియా ఉంది, నేను హెల్ప్ చేయనా? సార్ నాకు జాటింగ్ బుక్ గురించి ఐడియా ఉంది, నేను హెల్ప్ చేయనా? ఎంత స్వీట్ న్యూస్ ఇప్పుడు చెప్తావేంటమ్మా? ఏది? షుగర్ టాబ్లెట్ వేసుకుంటారే. నువ్వు లెటర్ పెట్టు. शुक्रिया चाचा, हम भी दुआ करेंगे कि आपकी बेटी को सब ठीक हो जाए. మంచిది బాబు. माफ कीजिए मैडम, मैं थोड़ा टेंशन में था. జస్ట్ ఎర్రర్తో పోయేది ఇప్పుడు ఫ్రాడ్ కేసుగా మారింది. కన్ఫర్మ్గా జైలే. ఏంటక్క ఊరికే భయపడుతున్నావు? అయినా 1 hourలో ఇది చేశారు, 2 hoursలో ఇది చేయలేరా? సారీ అక్క, వెళ్ళొస్తా. ఇప్పటి వరకు నేను ఆడింది నా కంట్రోల్లో ఉన్న గేమ్. నెక్స్ట్ నేను ఆడబోయేది